కాంగ్రెస్ ప్రభుత్వమే. అదేవిధంగా కోర్టులలో కూడా సుప్రీంకోర్టు, హైకోర్టులలో మొత్తం వ్యవస్థ నిండా కూడా ఏంటిది అని అంటే ఒకే వర్గం వారిని నింపుకొని, అదేవిధంగా బంధుత్వంతో అందులో కొంత బంధుత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే బ్యూరాక్రసీ, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, అదేవిధంగా అసెంబ్లీలు, అదేవిధంగా సెక్రటేరియట్లు, మొత్తం వ్యవస్థలన్నిటినీ మొత్తం ఏంటంటే కొన్ని వర్గాలతోటి తన యొక్క బంధువులతోటి మొత్తం నింపేసుకొని మొత్తం ఏంటంటే భారతదేశంలో మరి ఇదే రకమైనటువంటి పరిపాలన ఉంది. ఇది ఈ దేశంలో 70% కులాలకు, బడుగు బలహీన వర్గాలకు, ఓబీసీలకు, ముస్లింలకు, ఎస్సీలకు కూడా ప్రధానమంత్రి ఏనాడు చేయలేదు. మరి ప్రజాస్వామ్యము అని అంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం నిండా ప్రజాస్వామ్యమే ఉంది. పొలిటికల్ జస్టిస్ అని ఉంది, ఈక్వాలిటీ అని ఉంది, అనేక పదాలు ఉన్నాయి. పేదవాళ్ళు, ధనికులు మొత్తం ఈ దేశంలో సమానంగా పంపిణీ జరగాలని ఉంది. అందరికీ ఏంటిది అని అంటే న్యాయం జరగాలని ఉంది. కానీ మరి న్యాయం